చాలామంది మీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. మీ బాల్యం ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి? వాస్తవానికి నేను అందరవాణ్ణి కాబట్టి నేను మా అమ్మ విజయలక్ష్మి, మా నాన్నగారు సత్యనారాయణ. నేను ఒక ఊళ్ళో పుట్టాను, ఒక పల్లెలో పుట్టాను. ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. మీరు జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. మీరు జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే చెప్తున్నాను. హలో, ప్రైజ్ ది లార్డ్, గుడ్ మార్నింగ్ అందరికీ. షలోమ్. ఉదయకాల వేళ అపోస్తలిక్ వాయిస్ ద్వారా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రియులారా, ఈ కొద్ది నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, లేదా ఏ మీడియా చూసినా, ఏ టీవీ వాళ్ళు చూసినా కనబడుతున్నటువంటి కొన్ని వీడియోస్ మనము సోషల్ మీడియాలో బాగా విపరీతంగా ట్రోల్ అవుతున్న విషయాలను, విపరీతంగా మాట్లాడుతున్న పలు అంశాలను గురించి ఒక స్వామీజీని ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి వీడియోస్ మనం చూస్తున్నాం. అతనే రాధా మనోహర్ దాస్. ఇతని గురించి నేను కూడా గతంలో 2-3 వీడియోలు చేశాను. బెగ్గింగ్ అంటే అడుక్కునేటువంటి ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి నేను 100 రూపాయలు ఇస్తాను, జై శ్రీరాము అనమని అంటే ఆమె, నేను అనను, డబ్బులు వద్దు, నాకు ఏమొద్దని అంటది. తర్వాత నేను కూడా తనతో ఒకసారి ఫోన్ కాల్ కూడా మాట్లాడాను. ఆ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడుతాను. దయతో స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రారంభం నుంచి ముగింపు వరకు చూడండి. అలాగే మొట్టమొదటిగా ఈ ఛానల్ చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇది నాట్ ఫర్ మానిటైజేషన్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు కూడా సహకరించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా నేను మీకు ఒకటి వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఆ వీడియోలో రాధా మనోహర్ దాస్ని ఒక జర్నలిస్ట్, మంచి జర్నలిస్ట్, చాలా ఘాటుగా మాట్లాడుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ గారు, పూర్వంలో క్రాంతి గారి గురించి వీడియోలు మనం చూసిన, ఇంటర్వ్యూ చేసినటువంటి వీడియో. కానీ ఇతను కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. సో ఆయన మాట్లాడినటువంటి ఆ వీడియో మీరు చూడండి ఒకసారి. చాలామంది మీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఉంటుంది. మీ బాల్యం ఎక్కడ మొదలైంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హిందువుల కోసం ఇంత చేస్తున్నాడంటే ఆయన గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారని, మీ బాల్యం, ఆ విషయాలు చెప్పగలరా? వాస్తవానికి నేను అందరవాణ్ణి కాబట్టి నా బాల్యం, నేను మా అమ్మ విజయలక్ష్మి, మా నాన్నగారు సత్యనారాయణ. నేను ఒక ఊళ్ళో పుట్టాను, ఒక పల్లెలో పుట్టాను. ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. మీరు జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. మీరు జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే చెప్తున్నా. నేను అందరవాణ్ణి. ఓకే, అందరవాణ్ణి అంటే చెప్పకూడదా? అదే చెప్తున్నా. హిందీలో చెప్పను మీకు. సాధుకు జాతన పూచే జ్ఞానం. ఈ వీడియోలో ప్రారంభంలోనే జర్నలిస్ట్ గారు, స్వామి గారు, అసలు మీ ప్రస్థానం, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరేంటి, మీ పరిస్థితి ఏంటి అని అడగడం మనం గమనించాం. దాంట్లో అతను నసుకుంటూ, మరి నేను అందరి వాడను. ఎవరికి? అందరి వాడట. అందరి వాడంటే అందరి వాడిలా ఉండాలి. కొందరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోవాలి. ఇతని యొక్క మానసికమైనటువంటి పరిస్థితి, కడుపు నిండా విషమే ఉంటుంది. అతని పేరు చూడండి ఎలా ఉంటుందో. అతడు దాసు కాదు, సాతానికి దాసుడు లేక ఉంటాడు. బైబిల్ పరంగా మాట్లాడు. చాలా కడుపు నిండా ఇసం, అక్కస్సు నింపుకొని ఆ డ్రెస్సే వాళ్ళ లక్షణమే అదనమాట. కడుపు నిండా అసూయ, అక్కస్తో మాట్లాడుతుంటాడు. ఆ జర్నలిస్ట్ గారు అడిగితే మాది ఫలానా, మా అమ్మ పేరేమో విజయలక్ష్మి గారు, మా నాన్న పేరేమో సత్యనారాయణ గారు. మరి మీ అడ్రస్ ఏంటి అని అడిగాడు. మరలా లాస్ట్లో, ఆ వీడియో లాస్ట్లో అడిగితే అడ్రస్ అంటే అదే చెప్పాను కదా మీకు, నేను అందరి వాడను. అదేంటి అసలు? అడిగే ప్రశ్న ఏంటి? ఇప్పుడు నేను ఉన్నాను సార్, నా పేరేంటి, నా ప్రస్థానం చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను, నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు పెద్ద భయపడాల్సిన అవసరం ఏముంది? నేను ఎవరో చెప్పుకోవడానికి నేను భయపడాల్సినంత అవసరం, సిగ్గుపడాల్సినంత అవసరం ఏముంది? కేర్ ఆఫ్ అడ్రస్, నీ ఊరేంటి,
ఊరు చెప్పుకోవడానికి భయపడ్డాడు సార్. దాంట్లో ఆయన అడుగుతున్నది ఒకటైతే జర్నలిస్ట్ గారు ఇతను చెప్తున్న సమాధానం వాడు తప్పించుకుంటున్నాడు. ఇన్ని రోజులు ఇన్ని ఇంటర్వ్యూలలో పనికి మాలినటువంటి మాటలు వాడు చెప్తుంటే వింటున్నారు. వాడు ఓకే బంజారు అతను చెప్తున్నప్పుడు వింటున్నారు కానీ అసలు అడగాల్సిన క్వశ్చన్స్ ఇవి. నువ్వెవరు, నీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి, మీ ఊరేంటి, మీ అమ్మ నాన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, అసలు నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభం, ఇది చెప్పరే, ఇది అడగరే. ఇది అడిగాడు జర్నలిస్ట్ గారు. చాలా మంచోడు, సెల్యూట్ చేయాలి అతనికి. సో దానికి ఇదని తప్పించుకుంటూ ఇంకా రకరకాల వంకర మాటలు చెప్పుకుంటూ మాట్లాడడం మనం ఆ వీడియోలో గమనిస్తాం. రెండోది, బైబిల్లో అతను జర్నలిస్ట్ గారు ఒక క్వశ్చన్ వేశారు, ఎందుకండి క్రైస్తవులు మీరు గొర్రెలు అంటూ సంబోధిస్తూ ఒక మతాన్ని ఎందుకు మీరు అంతగా క్రిటిసైజ్ చేస్తున్నారంటే, లేదు బైబిల్లోని గోడ్స్ అని ఉంది అని అతను పెడదారి పట్టించడం మనం చూస్తాం. సో దానికి కూడా నేను వివరణ ఇస్తాను. ఇప్పుడు అసలు ఇతని పేరేంటో చెప్పుకోలేకపోయాడు, అమ్మ నాన్న గురించి చెప్పాడు కానీ ఊరేంటో కేరాప్ అడ్రస్ ఏంటో చెప్పుకోలేకపోయాడు. దీన్ని కొంతమంది క్రైస్తవ సహోదరులు కూడా ప్రశ్నిస్తూ అసలు ఈయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది అనేది వివరాలన్నీ కూడా సేకరిస్తే అసలు ఈయన పేరు రాధా మనోహర్ దాస్ కాదు, మోహన్ గారట. మోహన్ గారు అని పేరున్నది. ఇతని స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి అనే గ్రామంలో ఇతను పుట్టాడు. వీళ్ళ అమ్మ నాన్న కూడా చిన్న ఏదో ఒక కిరాణా కొట్టు నడుపుకునేవారట. వాళ్ళ అన్నగారు ఇప్పటికి కూడా చిన్న సోడా బండి పెట్టుకొని వ్యాపారం నడుపుతున్నట్టుగా సమాచారం. ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవ సహోదరులారా, పశ్చిమ గోదావరిలో మీరు ఉన్నారు కదా, తాళ్ళపూడి గ్రామం మీకు తెలియదా? కోవూరు వెళ్ళేటువంటి మార్గంలో ఉంటుంది. అది 15 కిలోమీటర్లు కోవూరుకి. ఆడికి వెళ్ళి ఆ ఊర్లో ఇతని గారి గుట్టు తెలుసుకోలేరా? ఇతడు బైబిల్లోని దేవుడి గురించి క్రైస్తవులందరి గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఈయన విషయాలను తెలుసుకోలేరా? మనోళ్ళంతా మడ్డోలండి, పనికి మాలిన విషయాల మీద శ్రద్ధ పెడతారు కానీ ఇటువంటి అవసరమే. అసలు ఈయన ప్రస్తావన పొద్దున్న లేస్తే బైబిల్ మీద మాట్లాడుతున్నాడు, ఈయన గురించి మాట్లాడుకుందాం అనేటువంటి సోయి రావట్లేదా మీకు? ఈ వీడియో చూస్తే మీకే అతగాడి మళ్ళా స్లిప్ అవుతుంది టంగ్. అంటే అతని మీద ఉన్నటువంటి కాస్త మంచి అభిప్రాయం ఉండే కానీ అది పోయినది. అతనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు వీడియో చూస్తే లింకులు కింద పెట్టండి, డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరలా వీడియోలోకి వచ్చేస్తాను. సార్, కేరాప్ అడ్రస్ చెప్పుకోవడానికి భయపడేవాడికి అసలు హక్కు ఉందంటారా? బైబిల్ తిట్టే హక్కు, ఇతర మత గ్రంథాలను విశ్వాసాలను తోలనాడేటువంటి హక్కు ఉందంటారా? టీవీ ఇంటర్వ్యూలు చేసేటువంటి యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను. దయతో ఇలాంటి వాళ్ళని పిలిచేటప్పుడు అసలు మీరు ఎవరు, మీ కేరాప్ అడ్రస్ ఏంటో అడగండి, తెలుసుకోండి. సార్, ఇతని గాడికి చాలా పేర్లు ఉన్నాయి. మోహన్ రావు గారు అని ఇప్పుడు వచ్చింది కానీ అతనికి ముందు అతడు మంచి రసికరాజు, డిచ్కీ బాబు అని కూడా పేరు పెట్టారు. మామూలు పేర్లు ఏమి లేవు ఇతగాడికి, మామూలుడు కూడా కాదులేండి. మంచి ప్రాస పట్టుకున్నాడు. ఆ ప్రాసకి వీళ్ళంతా ప్లాట్ అయిపోయారు. ఆ ప్రాసతోటి వేస్తుంటాడు. ఏ ప్రాస అంటే పసలేని ప్రాసను మాట్లాడుతుంటే అందరూ కూడా ప్లాట్ అయిపోయి స్వామి గారు బాగా మాట్లాడుతున్నారు. ఈయన ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు ఈయన కూడా బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఇంత అనర్గళంగా ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడని కాదు. తాళ్ళపూడి దగ్గరే ఉంటుంది. మీరు చూడండి, పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులకు ఒకసారి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతగాడి బయోడేటా ఒకసారి కొంచెం వీలుంటే మనం ఇదంతా కూడా ఒక సినిమా తీద్దాం, బయోగ్రఫీ సినిమా తీద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మరి పొద్దున్న లేచిన కాంచి ఆ టీవీ వాళ్ళు ఇతనేదో పెద్ద బ్రాహ్మణోత్తముడు అని భావించి అతగాని మీద తెగ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అతను కూడా చాలా పెద్ద జ్ఞానులేగా ఫీల్ అవుతుంటాడు. ఈ మధ్యకాలంలో మీరు చూసారా, సినజీఆర్ స్వామి గారు కూడా అతను ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతనికి తెలిసి ఎతగాడెవరు, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అంటే ఆ ఊరు చెప్తే ఇతగాడి ఉనికి పోతుంది, తెలిసిపోతుంది. ఒకసారి కంచె ఐలయ్య గారు పరిపూర్ణానంద స్వామి గారిని కూడా ఇదే క్వశ్చన్ వేశాడు. పరిపూర్ణానంద స్వామి, మీ కులం పేరేంటి, మీ అమ్మ నాన్న పేరు చెప్పమంటే నేను చెప్పను అన్నాడు. నాకు తెలియదు, నేను చెప్పనని నోరు మూసుకున్నాడు. ఇతగాడు కూడా అంతే, దీక్ష పుట్టినాకనట చెప్పకూడదని కవరింగ్లు. అంటే నీకు కొన్ని షరతులు ఉంటాయి, క్రైస్తవులకు మాత్రం షరతులు ఉండకూడదా? నేను ఒకసారి ఫోన్ చేసి
ఒకసారి ఫోన్ చేశాను ఇతగాడికి, ఏదో సందర్భం ఊగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు స్వామి, ఏంటి నీ పరిస్థితి ఏంటి, నీ కథ ఏంది, నీ విశ్వాసం ఏంటంటే నన్నే అతను అడిగాడు. ఏమడిగాడంటే మీ అమ్మ నాన్నగారి పేరేంటి అని అడిగాడు. నేను చెప్పాను పలానా పలానా అని చెప్పాను. వీళ్ళు హిందువులు కదా, వీళ్ళంతా హిందూ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు కదా, మరి నువ్వెలా మతం మారావు, గొర్రెగట్ట మారావు అని స్లిప్ అయ్యాడు. నేను అన్నాను, మీ అమ్మా నాన్నలు ఇంగ్లీష్ మాట్లాడారా, మీ తాత ముత్తాతలు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడిగాను. కథం ఫోన్ కట్ చేశాడు. వాళ్ళ అమ్మ నాన్నలు యూట్యూబ్లో వాడలేదు, వాళ్ళ అమ్మ నాన్నలు ఇంగ్లీష్ మాట్లాడలేదు, వాళ్ళ అమ్మ నాన్నలు ఈయనలాగా కాషాయం డ్రెస్ వేసుకుని తిరగలేదు, కానీ ఈయన మాత్రం తిరగచ్చు. దీని మీద ఒక వీడియో కూడా నేను చేశాను. అంటే ఇతను ఆడిది ఎట్టుండదంటే, మీ పూర్వీకులందరూ హిందువులే, మీరు కూడా అట్నే ఉండాలా, గొర్రెలు ఎందుకు అయ్యారు అంటాడు. గొర్రెలు అనే మాట కూడా నేను చెప్తాను ఇప్పుడు దానికి నిర్వచనం. అతడు జర్నలిస్ట్ అడిగితే గొర్రెలు ఎందుకు అంటున్నారు అని అడిగితే అంటాడు, నేను అంటలా బైబిలే చెప్తుంది అని ఫోన్ తీసి హౌ మెనీ టైమ్స్ రైటన్ యాజ్ ఎ గోడ్స్ ఇన్ ద బైబిల్ అని అడిగాడు. అడగంగానే ఇదిగో 135 సార్లు చెప్పాను. అరే బాబు, గొర్రెలని గోడ్స్ అన్నారా నాయన, సిప్స్. గొర్రెలని గోడ్స్ అనరు, సిప్స్ అంటారు. గోడ్స్ అంటే మేకలు, మేము మేకలం కాదురా నాయన. ఇప్పుడు అదే గూగుల్ తల్లిని పట్టుకొని, అరే బాబు, అరే ఇంట్రా బాబు, అదే గూగుల్ తల్లిని ఒకసారి తెరిచి గూగుల్లోనికి వెళ్ళి లోపలికి వెళ్ళి హౌ మెనీ వైఫ్స్ శ్రీకృష్ణ హ్యాడ్ అని కొట్టండి. 16,808 మంది భార్యలు ఉన్నారని గూగులే చెప్తుంది. ఇలాంటివి అడగరు. హౌ మెనీ టైమ్స్ రిటన్ యాజ్ ఎ గోడ్స్, హౌ మెనీ వైఫ్స్ శ్రీకృష్ణ హ్యాడ్ అని గూగుల్ని అడగండి, చెప్తుంది. మేము అలాంటి కాంట్రవర్సీకి వెళ్ళాం. అదే గూగుల్ని మళ్ళీ అడగండి, అంటే వైఫ్స్ అంటే భార్యలు, శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు ఉన్నారని అడిగితే 16,008 మంది అని చెప్తుంది. 8 మంది అఫీషియల్, 16,000 మంది అనఫీషియల్ గోపికలు అని రాయబడింది. దాని గురించి నాకు అవసరం లేదులే. అదే గూగుల్ని హౌ మెనీ వైఫ్స్ జీసస్ హ్యాడ్ అని అడగండి, అంటే యేసుక్రీస్తుకి ఎంతమంది భార్యలు ఉన్నారని 0 చూపిస్తుంది. గోడ్స్ అంటాడు, ఈ బుర్ర పని చేయదు. అరే బాబు, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారము అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది రా నాయన, మాట్లాడరు అంతే కాముగా. ఎందుకంటే చూసి నవ్వుకుంటారు, ఈ పిచ్చి పట్టిందిలే. ఇప్పుడు నిన్న మొన్న ఒకడు ఈర రాఘవరెడ్డి అన్నాడు, యక్ష్వాకుల వంశం నుంచి ఎంతమంది వచ్చేతిరి అండ్ భరత వంశం నుండి ఎంతమంది వచ్చేతిరని పూజారులు వేధించడానికి ట్రై చేశాడు. ఏదో రామరాజ్యం అని స్థాపన కొరకు తీసుకెళ్లి బొక్కలు పెట్టారు. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థలంలో కూర్చొని ఓసాలు లెక్క పెట్టేస్తున్నాడు. రేపు మాపు నీవు ప్రకటిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు జన్మించిన ప్రస్థానానికి వెళ్తావు రై, మళ్ళా రే వచ్చేసింది. సారీ ఎందుకంటే పొద్దున్న లేచిన కానీ పాస్టర్ల మీద, విశ్వాసుల మీద, క్రైస్తవుల మీద, బైబిల్ దేవుని మీద ఎన్ని మాట్లాంటావురా నువ్వు, మళ్ళా రా వచ్చేసింది. ఎతగాడు సన్యాసి వేసి వేసుకున్న నిజమైన సన్యాసి కాదు, పాప మాలు బాధపడతారు వాళ్ళండి. వాళ్ళు చాలా ఆశలను కంట్రోల్ చేసుకొని త్యాగం చేస్తున్నారు. గౌరవించాలి వాళ్ళని, సన్యాసులు గౌరవించాలి వాళ్ళని. మళ్ళా ఈడొచ్చేసింది. సన్యాసి కాదు ఇతను, సన్నాసి. ఇంకా మళ్ళీ ఇంకొక పదం యాడ్ చేస్తే దరిద్రుడు చేస్తాడు. క్రైస్తవులారా, నేను మీకు ఈ వీడియో చూస్తున్నట్టు అయితే షేర్ చేయండి. ఇతని గురించి ప్రపంచానికి తెలియాలి. కేరాప్ అడ్రస్ కూడా చెప్పుకోలేనటువంటి ఈడు చెప్పే విషయాలను ఇంటర్వ్యూలు చేస్తారా? ఈ టీవీలలో కూడా నేను ప్రశ్న వేస్తున్నాను. నేనున్నాను సార్, నాకు కేరాప్ అడ్రస్ ఉంది, మా ఊరు పలానా హుజూర్ నగరు, సూర్యాపేట జిల్లా, మా పలానా వీధి, నా పేరు ఆడ పెట్టినా నా డిస్క్రిప్షన్లో నా వివరాలతో సహా వస్తుంది. యూట్యూబ్లో వీడియోలు పెడతాడు కానీ ఈ దరిద్రుడు వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తాడు కానీ వీడు అడ్రస్ పెట్టాడు. అలా అడ్రస్ లేనటువంటి ఎలా పిలిచి ఇంటర్వ్యూలు చేస్తారు? ఒకసారి మాట్లాడానని చెప్పానుగా, మాట్లాడితే మీ అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడలేదు, మీ తాత ముత్తాతలు ఇంగ్లీష్ మాట్లాడలేదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనగానే కట్ చేశాడు. ఇప్పటికి బ్లాగ్లో పెట్టాడు.
సార్, ఆధునిక కాలం, ప్రపంచం పరుగులెడుతుంది. జ్ఞానం నేర్చుకోవాలి. నీ కాడ మంచి ఉందా? ఇస్కానుక దగ్గర నువ్వు నేర్చుకున్న మంచిని తీసుకుంట్రా, నేర్పు. మేము కూడా నేర్చుకుంటాం. మా దగ్గర మంచి ఉంటే నువ్వు కూడా నేర్చుకో. మనిషి యొక్క స్వభావం ఏంటంటే నేర్చుకోవడం, వినాలి, నేర్చుకోవాలి. అంతేగాని రెచ్చగొట్టకూడదు. వీడు రెచ్చగొడుతున్నాడు. మంచిని నేర్పితే ఎవరైనా వింటారు సార్. ఇలా రెచ్చగొట్టి పబ్లిసిటీలోనికి, పాములోనికి వస్తున్నారు. ఇలాంటి దొంగ స్వామీజీల, దొంగ బాబాలను మనం తరిమి కొట్టాలి. వాక్యం అనే ఖడ్గంతో వీళ్ళందరినీ ఛేదించాలి. థ్యాంక్ యూ. అందరూ ఈ యొక్క వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.